హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో ఆశకు పరిధి ఉండదు. బతకడానికి సంపద అవసరమే, కానీ దానికి మితం ఉండాలి. ఎంతవరకు అనేది ఎవరికి వాళ్ళు నిజాయితీగా నిర్ణయించుకోవాలి. అప్పుడే ప్రతి ఒక్కరూ తృప్తిగా బతుకుతారు. సంతృప్తిగా బతకడం ఎలా అంటే ఎవరు అలా అని ఖచ్చితంగా చెప్పలేరు. ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిందే. నెలకు ₹1,00,000 సంపాదించే వాళ్ళకన్నా 10,000 సంపాదించే వాళ్ళు తృప్తిగా ఉండొచ్చు. ఏసీ కార్లలో తిరిగే వాళ్ళకంటే రోడ్డు మీద పనిచేసుకునే వాళ్ళు సంతోషంగా జీవిస్తుండొచ్చు. మరి తృప్తి ఎలా వస్తుంది? సంతోషంగా బతకడం అందరికీ సాధ్యమేనా? ఇదే విషయం గురించి చెప్పే కథలు ఆధ్యాత్మిక గ్రంథాల్లో చాలా ఉన్నాయి. ఆనందంగా ఉన్నారంటే సంతోషంగా బతుకుతున్నామని పండితులు అంటున్నారు. సంతోషమే ఆనందం, ఆనందమే అసలైన సంపద. అలాంటివి సంపద గురించి ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఏముందో తెలుసుకుందాం. కాసులపై కాంక్ష. ప్రస్తుతం చాలామంది డబ్బు సంపాదించడం కోసమే బతుకుతుంటారు. ఆకలి, నిద్ర కూడా వదిలేసి మరీ కష్టపడుతుంటారు. తమ కుటుంబం తర్వాత తరాల కోసం కూడబెట్టడమే పనిగా పెట్టుకుంటారు. పూర్తిగా డబ్బు సంపాదించడమే పైన దృష్టి పెడతారు తప్ప తృప్తి గురించి, సంతోషం గురించి ఆలోచించరు. జీవితంలో చివరి క్షణం వరకు ధనం గురించి ఆలోచిస్తుంటారు. సంపాదించడమే జీవితానికి సార్థకత అని భ్రమపడుతుంటారు. సుఖాన్నిచ్చే వస్తువులు కొని మురిసిపోతుంటారు. ఆ వస్తువుల వల్ల తృప్తి పొందుతూ ఉన్నామా లేదా అని మాత్రం ఆలోచించరు. ఇదే విషయం గురించి రామకృష్ణ పరమహంస మనిషికి దాహం తీర్చడానికి గ్లాసుడు మంచినీళ్ళు చాలు, బిందెడు అవసరం లేదు అని ప్రస్తుతం ప్రతి ఒక్కరూ బిందెడు నీళ్ళ కోసం తపిస్తూ దాహం వేస్తున్నా సరిగా నీళ్లు తాగలేకపోతున్నారని చెప్తాడు. అందుకే మనిషికి తృప్తి లేకుండా పోతుంది. ఎంత ఉన్నా ఇంకా కావాలనే ఆశతో తృప్తిగా బతకలేకపోతున్నారు. ఆశకు అంతుండదు, తృప్తికి కొలమానం ఉండదు. ఆశ, తృప్తి అనేది ఎవరికి వాళ్ళు వాళ్ళ శ్రమని ప్రమాణంగా తీసుకొని నిర్ణయించుకోవాలి. ఒక వ్యాపారికి బంగారం, భార్య అంటే చాలా ఇష్టం. ఏది లేకపోయినా జీవితం వృధా అనుకుంటాడు. దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకో అంటే తమ తాకిందల్లా బంగారం కావాలని కోరుకుంటాడు. ఆ క్షణం నుంచి అతను ఏది తాకినా బంగారం అయిపోతుంది. దాంతో వ్యాపారి బాగా సంతోషిస్తాడు. 4 రోజుల తరువాత భార్య ఊరి నుంచి వచ్చింది. భార్యను చూసి ఆనందంతో దేవుడు ఇచ్చిన వరం మర్చిపోయి మెడతాకాడు. అంతే, ఆమె కూడా బంగారం అయిపోయింది. తన అత్యాశకు తానే బాధపడ్డాడు. ఇలాగే ఇది ఆది శంకరాచార్యులు ఆశకు తృప్తి మధ్య ఉన్న సంబంధం గురించి చెప్తూ ధనం ఎక్కువగా సంపాదించాలన్న పేరాశ విడిచిపెట్టాలని, కోరికలను జయించే శక్తి అలవరుచుకోవాలి. కష్టపడటం వల్ల న్యాయంగా ఎంతవరకు లభిస్తుందో దాంతో తృప్తి పడటం నేర్చుకోవాలి అని చెప్తాడు. ఆశకు పరిధి ఉండదు. బతకడానికి సంపద అవసరమే, కానీ దానికి మితం ఉండాలి. ఎంతవరకు అనేది ఎవరికి వాళ్ళు నిజాయితీగా నిర్ణయించుకోవాలి. అప్పుడే ప్రతి ఒక్కరూ తృప్తిగా బతుకుతారు. జీవితంలో ఏది ముఖ్యం అని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు. డబ్బు, కారు, పెద్ద ఉద్యోగం, బంగళా, ఇలా ప్రతి మనిషి బతకడానికి కనీసం అవసరాలు తిండి, వస్త్రం, ఇల్లు మాత్రమే. కానీ ఆ డంబరాలు, అత్యాశలు, భోగాలకు పోయి మనుషులు అవసరాలకి మించి పోగేసుకునే పనిలో ఉన్నారు. భాగవతంలో ప్రహ్లాదుడు మనిషికి తృప్తి లేకపోవడానికి కారణం గురించి ఎండమావుల్లాంటి సుఖాలు, భోగాలు మాత్రమే జీవితం అనుకుంటున్నాడు. మనిషి శరీరం రోగాలు, మాయం, బాధలు కలిగిస్తుందని తెలిసిన మనుషులు మాత్రం కోరికలతో తపించి పోతుంటారు. పనికిరాని సౌకర్యాల కోసం ఎంపరాడుతుంటారు అని నరసింహస్వామితో చెప్పాడు. అందుకే మనిషి ముఖ్యమైంది. అందుకోసం మితిమీరిన అతలను వదిలివేయాలి. కొందరు తమలో ఉన్న శక్తి సామర్థ్యాల గురించి తెలుసుకోకుండా అతిగా ఆశపడుతుంటారు. తక్కువ కష్టపడి ఎక్కువ కావాలనుకుంటారు. అర్హత లేని వాటి కోసం అరులు చాస్తే ఫలితం రాదు, బాధే మిగులుతుంది. పైగా కష్టాలొచ్చి పడతాయి. అందుకే ఒక పని మొదలుపెట్టే ముందు ఫలితం మంచిగా వచ్చినా రాకపోయినా స్వీకరించే శక్తి ఉండాలి. అందుకు మనసును సిద్ధం చేసుకోవాలి. దీని మీద విపరీతమైన ఆశ పెంచుకోకూడదు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడితో చలి, వేడి లాంటి రెండింటిని ఒకేలా తీసుకోవాలి. అసూయ పడకూడదు. సంతోషం, దుఃఖం రెండింటిని
సమబుద్ధితో చూడాలి. అప్పుడే మనిషి తృప్తిగా జీవించగలుగుతాడు అని చెప్తాడు. కానీ అన్నీ దక్కించుకోవాలనే దురాశ, పక్కవాళ్ళు తనకంటే ఎక్కువ సుఖపడుతున్నారన్న ఈర్ష్య, ప్రేమ కోసం ఎందుకైనా తెగించే ఆవేశం, ఇలాంటి వాటి వల్ల మనుషులు తమను తాము కోల్పోతున్నారు. అందుకే ఏదైనా కావాలని ఆశపడే ముందు అందుకు తనకు అర్హత ఉందా, తనలో సాధించే ప్రతిభ ఉందా, అందుకోసమే ఏం చేయాలి వంటి అంశాలన్నీ ఆలోచించాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.